Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. సత్యవ్రతునకు త్రిశంకుడను పేరు కలుగుటకు కారణము. భగవతి కృప వలన సత్యవ్రతునకు శాప విముక్తి కలుగుట. సత్యవ్రతుడు సశరీరుడై స్వర్గమునకు వెళ్ళుదునని పట్టుపట్టుట. వశిష్ఠుడు సత్యవ్రతుని శపించుట. హరిశ్చంద్ర కథ ప్రారంభము. వశిష్ఠుడు చెప్తున్నాడు, రాజా, మానవ దేహంతో స్వర్గంలో స్థానం సంపాదించటం చాలా దుర్లభం. మరణించిన తరువాతనే పుణ్యకర్మల ప్రభావమున స్వర్గమునందు నివసించు సౌకర్యం కలదని స్పష్టముగా ప్రకటించబడింది. అందువలన సర్వజ్ఞుడవగు నరేశ్వర, జీవించి ఉన్న పురుషుడు అప్సరలతో విహరించు అవసరము ఎప్పటికీ సంభవము కాదు. కనుక దుర్లభమైన నీ కోర్కెను నెరవేర్చుటకు నేను భయపడుతున్నాను. మహానుభావ, నీవు యజ్ఞము చేయుము. ఈ శరీరము ఉపశమింపగా నీకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, వశిష్ఠుని మాటలను విని రాజగు త్రిశంకు మనస్సు మిక్కిలి క్షోభించెను. అందువలన కోపముతో మునివరునితో మరలా ఇలా చెప్తున్నాడు, బ్రాహ్మణోత్తమ, నీవు అభిమానముతో నాతో యజ్ఞము చేయించనిచో నేను ఇంకొకరిని పురోహితునిగా చేసుకొని యజ్ఞము చేసేదను. త్రిశంకుని మాటలను విని మునివరుడగు వశిష్ఠుడు వెంటనే అతనికి శాపమిచ్చెను. దుష్టుడా, ఇప్పుడే నీవు చండాలుడవు కమ్ము. ఇప్పుడిప్పుడే నీలో చండాల ప్రవృత్తి ప్రవేశించెను. సన్మార్గమును కలుషితమునర్చు నరేశ్వర, నీవు గొప్ప పాపివి. మరణించిన తరువాత కూడా నీ వెట్టి పరిస్థితులలోనూ స్వర్గమును పొందలేవు. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, గురుదేవుడగు వశిష్ఠుని నోటి నుండి మాటలు వెలువడెను. వెంటనే త్రిశంకు శరీరము చండాలునిగా రూపొందెను. అతని చెవులలోనున్న రత్నకుండలములు రాళ్లుగా మారుటకు ఆలస్యమేమీ పట్టలేదు. దేహమున అలదుకున్న పరిమళభరితమైన చందనము వెంటనే దుర్గంధముతో కూడినదయ్యను. అతడు ధరించిన దివ్య పీతాంబరము నల్లని రంగులోనికి మారెను. మహాత్ముడగు వశిష్ఠుని శాపము అతనిని గజకర్ణుని చేశాను. రాజా, వశిష్ఠుడు భగవతి జగదంబ ఉపాసకుడు. అందువలన అతని క్రోధ ఫలితమే ఇది. కనుక అతడు భగవతి యొక్క భక్తుడు. అతనిని ఎప్పుడునూ అవమానింపరాదు. మునివరుడగు వశిష్ఠుడు మిగుల నిష్ఠతో గాయత్రిని జపించుచుండెడివాడు. రాజా, ఆ సమయమున నిందితమైన తన శరీరమును చూసుకొని రాజు త్రిశంకు ఖిన్నుడయ్యను. అతని పరిస్థితి దయనీయమై ఉండెను. అందువలన ముని యొక్క ఆశ్రమము నుండి ఇంటికి వెళ్ళక అడవికి వెళ్ళెను. శోకవిహ్వలుడగు అతడు తన మనస్సులో ఇలా ఆలోచిస్తున్నాడు, నేనెచ్చటికి పోవుదును, ఏమి చేయుదును? నా ఈ శరీరము పూర్తిగా నిందకు గురి అయినది. నా ఈ దుఃఖము దూరమగు ఉపాయమేదీను నాకు కనిపించుటలేదు. నేను ఈ స్థితిలో ఇంటికి వెళ్ళినచో నా కుమారుడు కూడా దుఃఖభాజనుడగును. చండాల వేషమును చూసి భార్య కూడా నన్ను స్వీకరించదు. నా ఈ పరిస్థితిని చూసి మంత్రులు కూడా నన్ను గౌరవించరు. నా జాతివారు, కుటుంబీకులు నన్ను వదిలిపెడతారు. నేను ఒంటరిగానే నివసించవలసి వచ్చును. ఇట్టి దశలో బ్రతుకుట కంటే మరణించుటే మేలు. ఆత్మహత్య చేసుకొనవలనన్న ఆలోచన కలుగగా అతనిలో వేరొక తలంపు చోటు చేసుకొనెను. ఆత్మహత్య చేసుకొనినచో జన్మజన్మాంతరములు నేను చండాలునిగానే ఉండిపోవలసి వచ్చును. హత్యాదోషమునకు ఫలితముగా నేను శాపము నుండి ఎన్నటికి ముక్తుని కాజాలను. ఇట్లా ఆలోచించిన తరువాత ఆ నరేశ్వరుడు మిగుల జాగరూకతతో ఇలా తలపోశాడు, ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకొనుట అన్ని విధములా అనుచితము. అడవిలో నివసిస్తూ ఈ శరీరముతోనే నేను చేసుకొనిన కర్మను అనుభవించుట సముచితము. అనుభవించిన తరువాత ఆ చెడు కర్మఫలము పూర్తిగా నశించును. అనుభవము వలననే ప్రారబ్ధ కర్మ సమసిపోవును. లేనిచో దీనితో ముక్తుడగుట సంభవము కాదు. తెలుసో తెలియకో చేసిన అశుభకర్మ ఫలితము నాకు తప్పక అనుభవించవలసి వచ్చును. అందువలన నేనిప్పుడు ఈ పవిత్రమైన ఆశ్రమ సమీపమున ఉండి తీర్థములను సేవించెదను, భగవతి జగదంబను స్మరించెదను, సత్పురుషులను సత్కరించెదను. వనమునందుండి ఇట్లు ఆచరించుట వలన నా సంచిత కర్మలు తప్పక నశించును.
భాగ్యవశమున ఎవరైనా మహాపురుషుడు ఎప్పటికైనా లభించే అవకాశము కూడా సులభమగును. ఇలా ఆలోచించి రాజు త్రిశంకు తన నగరమును వదిలిపెట్టి గంగానదీ తీరానికి వెళ్ళారు. అచ్చటనే నివసించుటకు ఏర్పాటు చేసుకున్నాడు. అదే సమయమున తండ్రి శాపకారణమును తెలుసుకొని హరిశ్చంద్రుని మనస్సులో గొప్ప అలజడి కలిగింది. అతడు తన మంత్రులను అడవిలోనున్న త్రిశంకు వద్దకు పంపాడు. మంత్రులు వెంటనే ఆ రాజు దగ్గరకు వెళ్ళారు. వినయముతో ప్రణామం చేసి చెప్పసాగారు. అప్పుడు చండాలుని రూపమునున్న త్రిశంకు పదే పదే దీర్ఘనిశ్వాస వదులుతున్నాడు. మంత్రులు చెప్తున్నారు, రాజా, నీ కుమారుడు ఆదేశింపగా మేము ఇక్కడికి వచ్చాము. హరిశ్చంద్రుని ఆదేశమును పాటించు మంత్రులనుగా మమ్మలను తెలుసుకొనండి. రాజా, మీ పుత్రుడగు హరిశ్చంద్రుడు ఇప్పుడు యువరాజ పదవి యందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఆయన చెప్పిన దానిని వినండి. మీరు నా తండ్రిని సగౌరవముగా ఇచ్చటకు తీసుకుని రండని మాకు చెప్పాను. మంత్రులు ప్రజలందరూ మిమ్మలను సేవిస్తారు. మేము గురువగు వశిష్ఠుని కూడా ప్రసన్నుని చేసుకొనుటకు ప్రయత్నిస్తాం. ఆయన దయ కూడా ప్రాప్తించగలదు. మహాతేజస్సంపన్నుడగు గురుదేవుడు ప్రసన్నుడైన మీ దుఃఖము కూడా దూరమగుట సంభవమగును. మీ పుత్రుడు ఈ విషయమును పదే పదే చెప్పెను. మీకు ఇది సముచితమని తోచినచో వెంటనే మీ మందిరమునకు చేరుటకై దయతో అంగీకరించండి. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, చండాల రూపమునున్న రాజగు త్రిశంకు మంత్రుల మాటలను విన్నాడు. కానీ నగరానికి వెళ్ళుటకు అతని మనస్సు కోరుటలేదు. అతడు మంత్రులతో చెప్పాడు, సచివులారా, మీరు నగరమునకు తిరిగి వెళ్ళిపోండి. నేను చెప్పినట్లు హరిశ్చంద్రునితో చెప్పండి. కుమారా, నేను వచ్చెదను. నీవు జాగరూకుడివై రాజ్యభారమును నిర్వహింపుము. అనేక యజ్ఞములు చేసి బ్రాహ్మణులను సత్కరింపవలెను. దేవతలను పూజింపవలెను. మహాత్ములు చండాల రూపమును ఘోరముగా నిందించారు. నేను ఈ శరీరముతో అయోధ్యకు రాను. అందువలన ఇప్పుడు మీరు ఇచ్చటి నుండి తిరిగి వెళ్ళండి. ఆలస్యము చేయుట మంచిది కాదు. నా కుమారుడగు హరిశ్చంద్రుడు మిగుల పరాక్రమశాలి. అతనిని రాజసింహాసనమున అభిషిక్తుని చేసి రాజ్యమునందు అన్ని సౌకర్యములను కలిగించుటకు ప్రయత్నము చేయండి. ఇదియే నా ఆజ్ఞ. ఇట్లు త్రిశంకు ఉపదేశించగా మంత్రుల కనులలో నీరు నిండింది. తరువాత వానప్రస్థ జీవితమును గడుపు త్రిశంకునకు నమస్కరించి వారు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయోధ్యకు వచ్చి రాజకుమారుడగు హరిశ్చంద్రుని రాజ్యమునకు అధికారిని చేశారు. ఒక పరమ పవిత్ర దినమున రాజ్యాభిషేక కార్యక్రమమును కూడా విధి విధానముగా జరిపారు. రాజాజ్ఞకు అనుగుణముగా మంత్రులు హరిశ్చంద్రుని రాజ్యమునకు అభిషిక్తిని చేశారు. అప్పుడు పరమ తేజస్వి ధర్మాత్ముడగు నరేషుడు రాజ్యము యొక్క కళ్యమును తన చేతిలోనికి తీసుకొనెను. ఆ సమయమును కూడా తండ్రి నిస్సహాయ స్థితి అతని మనస్సులో మిక్కిలి సంతాపమును కలిగించుచుండెను. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.